నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. కర్నూలు జిల్లా అల్లూరి నియోజకవర్గంలో మొట్టమొదటిసారి కొనసాగిన ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన. సంజీవని కార్యక్రమంలో పాల్గొని ఆరోగ్య కేంద్రాలు, చికిత్సా విధానాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి. విశాఖ వేపగుంట సింహపురి కాలనీలో ఏపీ ఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో 10 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈవీ ఛార్జింగ్ స్టేషన్. ఛార్జింగ్ స్టేషన్ను ప్రారంభించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండేపల్లి రాంప్రసాద్ రెడ్డి. భోగాపురం విమానాశ్రయాన్ని సందర్శించి ప్రారంభ ఏర్పాట్లు పరిశీలించిన రాష్ట్ర మంత్రి నారా లోకేష్. ఆగస్టు 1 దేశ చరిత్రలో నిలిచిపోయేలా ప్రధానికి స్వాగతం పలకాలని ప్రజలకు పిలుపు. తనపై కొన్ని మీడియాల్లో వస్తున్న తప్పుడు వార్తలపై ఘాటుగా స్పందించిన విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. గ్రివెన్స్ ఫిర్యాదులపై మున్సిపల్ మంత్రికి లేఖ రాస్తే తప్పుడు వార్తలు ఇవ్వడం సరికాదని హితవు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో పర్యటించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం తొలిసారిగా ఆలూరుకు రావడంతో టీడీపీ శ్రేణులు, జిల్లా యంత్రాంగం పర్యటనను ఘనంగా నిర్వహించాయి. తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరిన సీఎం ఆస్పరి హెలిప్యాడ్కు చేరుకుని అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. సభ అనంతరం సంజీవని కార్యక్రమంలో భాగంగా స్థానిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి అక్కడ వైద్యులు, సిబ్బందితో పాటు చికిత్స పొందుతున్న రోగులతో ముచ్చటించి సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని పార్టీ బలోపేతం, భవిష్యత్తు కార్యాచరణపై వారికి దిశానిర్దేశం చేశారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లు చేయగా ఈ కార్యక్రమానికి వేలాదిగా ప్రజలు, పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు. ఈ రోజు నేను ఇక్కడికి వచ్చింది మీ అందరి ఆరోగ్యం కాపాడడానికి వచ్చాను. ఇప్పుడే మా మంత్రి గారు చెప్పారు, ఆ కార్యక్రమం చూస్తే సంజీవని. నేను ఎన్నో సందర్భాల్లో మీకు ఒక మాట చెప్పాను. మామూలుగా చీఫ్ మినిస్టర్ అంటే సెక్రటరియట్లో కూర్చుంటారు. నేను కామన్ మ్యాన్ని, ప్రజలతోనే ఉంటాను. ఎప్పుడు కూడా మీతో వచ్చి మీ ఉత్సాహం చూసినప్పుడు మాకు వచ్చే కిక్కే వేరు. ఎక్కడ లేని హుషారు వస్తుంది, మంచి చెడులు అర్థమవుతాయి. ఇంకో పక్క సమస్యలు పరిష్కారం చేస్తాం. నేను ఎప్పుడూ ఆలోచించేది, ప్రజా సమస్యలు పరిష్కారం చేస్తూనే మీ భవిష్యత్తు కోసం మంచి ప్రజా పాలసీలు కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇంత మునుపు కూడా నేను ముఖ్యమంత్రిగా ఉండి అనేక కార్యక్రమాలు చేశాను. కానీ ఈసారి మాత్రం 4 కార్యక్రమాలు ప్రత్యేకంగా చేస్తున్నాను. మొదటి తారీఖు వస్తే నాకు గుర్తొచ్చేది మా పేదవాళ్లే గుర్తొస్తారు. విశాఖ వేపగుంట సింహపురి కాలనీలో ఏపీ ఎస్ఆర్టీసీ డిపోలో 10 కోట్ల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన ఈవీ ఛార్జింగ్ స్టేషన్ను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీలో ఈ బస్సులను రవాణాకు శ్రీకారం చుట్టిందని తెలిపారు. తొలి విడతగా రాష్ట్ర వ్యాప్తంగా 14 ప్రాంతాల్లో ఛార్జింగ్ స్టేషన్లు ప్రారంభిస్తున్నామని, విశాఖలో, సింహాచలం, గాజువాకలో వీటిని సిద్ధం చేశామని చెప్పారు. పీఎం ఈ బస్ పథకం కింద 1000 బస్సుల టెండర్లు పూర్తి కాగా వైజాగ్ సిటీలో 100 ఈ బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. రాబోయే భోగాపురం ఎయిర్పోర్టుకు నగరం నలుమూలల నుంచి ఏసీ ఈ బస్సులు నడిపేలా ట్రయల్ రన్స్ కూడా పూర్తయ్యాయని, తిరుపతి, విజయవాడ, రాజమండ్రి, గుంటూరు వంటి నగరాల మధ్య కూడా 50 చొప్పున ఎలక్ట్రికల్ బస్సులు అందుబాటులో తెస్తున్నామని వివరించారు. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తున్నారనే వార్తలను ఖండిస్తూ, ఇదివరకు ఉన్న హైర్ బస్సుల విధానంలోనే ఆపరేటర్ల ద్వారా పీపీపీ మోడ్లో ఈ బస్సులను నడుపుతున్నామని, డ్రైవర్ ఆపరేటర్ది కాగా కండక్టర్ ఆర్టీసీ సిబ్బంది ఉంటారని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏపీఎస్ఆర్టీసీలో ముఖ్యంగా ఎలక్ట్రికల్ బస్సులు కొనుగోలు చేయడం జరిగింది. దానిలో భాగంగానే పీఎం ఈ బస్ కింద ఇప్పటికే 1050 టెండర్లకు పిలిచడం, అవి కూడా ఒక్కొక్క కేంద్రానికి ఎన్ని బస్సులను కేటాయించడం జరిగింది. దానిలో భాగంగానే నిన్న ట్రయల్ రన్ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ప్రపంచమంతా
ఈ బస్సులపైన ఎలక్ట్రిసిటీ మీద నడిచే వాహనాలపైనే దృష్టి సాధించారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రాష్ట్రంలో వచ్చే బస్సులన్నీ ఎలక్ట్రిక్తో నడిచే బస్సులు రావాలని చెప్పడం, దానిలో భాగంగానే ఈ 1.5 సంవత్సరంలో జరిగిన కృషి వల్లే ఈరోజు ఇక్కడ ఈ డిపోలో కూడా ఛార్జింగ్ యూనిట్స్ స్థాపించుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఒక 14 మొదటి విడతలో స్టార్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా వైజాగ్ సిటీలో ఇప్పటికే 2, సింహాచలం అలాగే గాజువాకలో కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. క్షేత్రస్థాయిలో నాయకత్వం ఎలా ఉందో, స్థానిక సమస్యలేమిటో తెలుసుకోవాలని జనసేన నాయకులకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. విజయవాడలో జనసేన పార్టీ కేడర్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, స్థానిక సమస్యలను పరిష్కరించగలిగితే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మన నాయకత్వం ధైర్యంగా ఇందుకోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. 2021లో బీజేపీతో పొత్తులో భాగంగా విజయవాడలో 39 డివిజన్లలో జనసేన పోటీ చేసిందని, తీవ్ర అరాచకాలను ఎదుర్కొని ప్రచారం చేశామని గుర్తు చేశారు. పార్టీ సంస్థాగతంగా ఎదగడానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర కృషి చేస్తున్నారని, గతంలో పార్టీ కోసం నిలకడగా నిలబడిన ప్రతి ఒక్కరికి ప్రాధాన్యతతో పాటు అర్హత కలిగిన గౌరవం, అవకాశాలు కల్పిస్తారని చెప్పారు. నియోజకవర్గాలు, జిల్లాల వారీగా సమన్వయ కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని, పార్టీ కమిటీలపై పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా లోతైన కసరత్తు పూర్తి చేశారని, త్వరలోనే వీటి ఏర్పాటుపై పూర్తి దృష్టి సారిస్తారని మంత్రి మనోహర్ వివరించారు. పవన్ కళ్యాణ్ గారు 2014లో పార్టీ స్థాపించినప్పుడు ఆ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న ఒక విచిత్రమైన పరిస్థితులు, రాష్ట్రాన్ని విభజించారు, ఏనాడు లేని సమస్యలు కొత్తగా తీసుకొచ్చారు. ఆస్తుల పంపిణీ కార్యక్రమంలో కూడా ఆంధ్రప్రదేశ్కి సరిగ్గా రాలేదు మన వాటా అనే భావన ప్రతి ఒక్కరిలో ఉన్న తరుణంలో, ఎందుకు మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి, రాష్ట్రంలో ఉన్న మన ప్రజలు కానివ్వండి, తెలుగు ప్రజల్లో ఎందుకు ఆ చైతన్యం రాదు, దేనికోసం మీరు నిలబడరు, ఎందుకు మీరు పోరాటం చేయరని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించారు. ప్రశ్నించే మనస్తత్వం మీ అందరిలో తీసుకురావడం కోసం ప్రతి గ్రామంలోనూ, ప్రతి వార్డులోనూ, ప్రతి డివిజన్లోనూ జనసేన పార్టీ నాయకత్వం. ఉత్తరాంధ్రకే తలమానికంగా రూపుదిద్దుకుంటున్న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయనున్నారు. ఈ నేపథ్యంలో విమానాశ్రయ ప్రారంభోత్సవ ఏర్పాట్లను రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి సుమారు 3 లక్షల మంది ప్రజలు హాజరయ్యే ఈ కార్యక్రమాన్ని కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు అధికార యంత్రాంగం సమన్వయంతో నభూతో భవిష్యత్ అనే రీతిలో అత్యంత ఘనంగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతూ సుమారు 13,000 మందితో దేశంలోనే అతిపెద్ద ధింసా నృత్య ప్రదర్శనకు ఏర్పాట్లు చేయాలని, సభకు వచ్చే వారి కోసం 36 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 5,000 బస్సులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. హాజరయ్యే వారికి త్రాగునీరు, అల్పాహారం, భోజన వసతుల్లో ఎలాంటి లోటు రాకుండా మండల స్థాయి లైజన్ ఆఫీసర్లు దగ్గరుండి పర్యవేక్షించాలని సూచించారు. సభను స్పష్టంగా వీక్షించేందుకు ప్రతి 5,000 మందికి ఒక ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు మంగళపూడి అనిత, అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు మరియు కూటమి ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. తనపై కొన్ని మీడియా సంస్థలు చేస్తున్న తప్పుడు ప్రచారాలపై విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీతంపేట కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. స్థానిక ప్రజల విజ్ఞప్తి, గ్రివెన్స్ ఫిర్యాదుల మేరకు సాయిబాబా గుడి స్థలం ప్రైవేటు వివాదంపై జీవీఎంసీ, బీఎంఆర్డీఏ అధికారులు సమగ్ర సర్వే చేసి బాధితులకు న్యాయం చేయాలని మాత్రమే తాను మంత్రి నారాయణకు వినతిపత్రం ఇచ్చానని వివరించారు. ప్రస్తుత వివాదానికి గత వైసీపీ ప్రభుత్వ అనుమతులే కారణమని, సీఆర్జే ప్రాంగణాన్ని పార్కు కాదని నాటి కలెక్టర్ నివేదిక ఇచ్చారని తెలిపారు. పార్కు స్థలానికి సంబంధించిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే అరగంటలోనే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, 18 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎక్కడా లంచాలు తీసుకోలేదని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం, జనసేన పార్టీలను లక్ష్యంగా చేసుకుని కొన్ని మీడియా సంస్థలు ఆధారాలు లేకుండా కథనాలు రాయడం జర్నలిజం విలువలకు విరుద్ధమని, వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించనుండడం పట్ల కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో జనసేన నేతలు శివప్రసాద్ రెడ్డి, మర్రివేముల శ్రీనివాస్ పాల్గొన్నారు. నిన్న ఏబిఎన్లో వార్తలు చూసాం, గతంలో చెప్పాం, ఇక్కడ ఒక ఎదవ ఉన్నాడు, ఆ ఎదవ చెప్పి రాయొద్దు, మీ పరువు కూడా పాద్ది,
కూటమి అంటే కోపం ఉంటే లేకపోతే వైసీపీ వాళ్ళకి ఏమైనా అమ్ముడు పోయారా? ఈ రాధాకృష్ణకైనా బుద్ధి ఉండాలి అలాంటి యదవులను ఎంకరేజ్ చేయడానికి. కనీస జ్ఞానం ఉండాలి. అంతా రేవేంటి దోచుకున్నారంట, అది చేశారంట, ఏం తెలిసాను రాస్తున్నారు వార్తలు. పార్కు ఇవాళ నువ్వు డిసైడ్ చేసావా లేదా నీ బాబు డిసైడ్ చేశాడా? పట్టరండి పార్క్ అని చెప్పేసి అరగంట రాజీనామా చేస్తాను నేను. తప్పు రాసిన ఏ విధమైన పార్క్ అని పట్టరమ్మని పేపరు అరగంట రాజీనామా చేస్తా. అది పార్క్ అని నిరూపిస్తే కడుపుకు అన్నం తిన్నా గడి తిన్నారా? మాట్లాడే ముందు రాసే ముందు చాలాసార్లు చెప్పాను. ఒక సన్యాసి యాదవ్ చెప్తే వ్యక్తిగతంగా కక్షలు పెట్టుకొని చెప్తే మీరు ఇష్టం వచ్చినట్టు రాయకూడదు. ఆ వార్తలు చదివాడికైనా బుద్ధి ఉండాలి. ఆయన చదువుతుంది ఏంటి, ఉందేంటి, పేపర్ ఏమైనా తీసుకున్నాం, ఏ ప్రూఫ్ మీద చదువుతున్నాం, ఎలా చదువుతున్నాం, ఏం మీ 2 ఛానల్స్కే ఉన్నాయేంటి? ఏం బ్లాక్మెయిల్ చేస్తారా, భయపిస్తారా, బెదిరిస్తారా? ఎవరిని బెదిరిస్తారు మీరు? నరేంద్ర చౌదరిలాగా ఏమన్నా మేము 4G సంతకాలు పెట్టుకున్నామా? 4G బతుకుతున్నామా? చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేసిందని, సాగునీరు అందక రాష్ట్రంలో రైతాంగం తీవ్ర వంచనకు గురైందని వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు విమర్శించారు. తాడేపల్లిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. జూలై 1వ తేదీన ప్రకాశం బ్యారేజ్ వద్ద ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్చే ఖరీఫ్కు సాగునీరు విడుదల చేయించి తీరా 24 రోజుల తర్వాత కృష్ణా డెల్టాకు వరి సాగుకు నీళ్లు ఇవ్వలేమని మంత్రులచే ప్రకటించడం ఘోరమైన దగాని మండిపడ్డారు. కలెక్టర్ మాటలు నమ్మి కృష్ణా గోదావరి డెల్టా పరిధిలో 23 నుంచి 25 లక్షల ఎకరాల్లో ఎకరాకు 15,000 చొప్పున పెట్టుబడి పెట్టిన రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ముందస్తు ప్రణాళికా రాహిత్యం వల్ల రైతాంగానికి జరిగిన 3,750 కోట్ల నష్టాన్ని తక్షణమే ప్రభుత్వమే చెల్లించాలని, ఈ మోసానికి బాధ్యత వహిస్తూ సీఎం చంద్రబాబు రైతులకు క్షమాపణ చెప్పాలని సుధాకర్ బాబు డిమాండ్ చేశారు. మొట్టమొదటి వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మా పార్టీ. కానీ దురదృష్టవశాత్తు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు యొక్క అసలు రూపాన్ని నిన్న ముంచే మంత్రివర్గం ఓ ప్రెస్ మీట్ పెట్టి మంత్రివర్గ యొక్క సమావేశంలో తీసుకున్న ప్రభుత్వ నిర్ణయాలను ప్రకటించారు. ఆ ప్రకటనలు రైతులను వంచన చేస్తూ పీడించడానికి ఈ ప్రభుత్వం ఉన్నట్టుగా కనపడుతుంది. ఈ నెల 28న జరగనున్న సింహాచలం గిరి ప్రదక్షిణలో పాల్గొనే వేలాది మంది భక్తులకు వైద్య సేవలు అందించేందుకు రోటరీ క్లబ్ గ్రేటర్ విశాఖ సన్నాహాలు చేస్తుందని రోటరీ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ సిహెచ్ కిషోర్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం ఆయన రోటరీ క్లబ్ ప్రతినిధులతో కలిసి దీనికి సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు. అనంతరం రోటరీ క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ 28వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 12 గంటల పాటు నిర్విరామంగా 3 వైద్య బృందాల ద్వారా సేవలు అందించనున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా భక్తుల కాళ్ల నొప్పులు, వాపులు నివారించేందుకు ఉచితంగా ఔషధ స్ప్రేలు అందజేస్తామని, అత్యవసర సమయంలో మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రులకు తరలించేలా అంబులెన్స్ సదుపాయం కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ సేవా కార్యక్రమంలో ఫిజియోథెరపిస్టులతో పాటు వి హెల్త్ కేర్, స్నేహ సంధ్య ఏస్ కేర్ ఫౌండేషన్, డిడిఆర్ ఇన్స్టిట్యూషన్స్, ఎరుమేలి అయ్యప్ప అన్న సమారాధన ట్రస్ట్ వంటి పలు సంస్థలు భాగస్వాములు అవుతాయని అన్నారు. ఈ సమావేశంలో రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ సిహెచ్ కామేశ్వరరావు, సెక్రటరీ కేఎంకే రమేష్, డాక్టర్ అశోక్ దేవరకొండ, విద్యపు ప్రవీణ్ కుమార్, ప్రభు జనార్దన్ మరియు ఇతర క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం మన విశాఖపట్నంలో జరిగేటువంటి ఒక పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమము గిరి ప్రదక్షిణ ఈ సంవత్సరం 28 జూలై నాడు జరుగుతుంది. అందులో గత కొన్ని సంవత్సరాలుగా మేము చేస్తున్నటువంటి కార్యక్రమం ఈ రోటరీ క్లబ్ గ్రేటర్ విశాఖ మరి కొన్ని సంస్థలతో పాటు కలిసి ఆ పాదచారులకి, భక్తులకి కొన్ని సేవలు చేయటం జరుగుతుంది. అందులో ముఖ్యంగా వి హెల్త్ కేర్ వారు, ఏజ్ కేర్ ఫౌండేషన్ వారు, డిడిఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారు మరియు ప్రముఖంగా ఎరుమేలి అయ్యప్ప అన్నదాన సేవా సంస్థ వారు వీరందరూ కలిసి మేము అక్కడ కొన్ని మెడిసిన్స్ కానివ్వండి, పాదచారులకి ఈవెన్ థెరపీ చేయటం కానివ్వండి, భోజన కార్యక్రమాలు, మందులు ఇలాంటివన్నీ ఇస్తూ ఉన్నాం. ఈ నెల 28వ తారీఖున మంగళవారం
మన వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి గిరి ప్రదర్శన కార్యక్రమం జరుగుతుంది, అందరికీ తెలిసిందే. ప్రతి సంవత్సరం మన రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ విశాఖ ఆ గిరి ప్రదర్శన చేసే భక్తుల కోసం వాళ్ళకి అవసరమైన అన్ని రకాల వైద్య సేవలు అవ్వచ్చు, అన్నదానానికి సంబంధించింది అవ్వచ్చు, ఎమర్జెన్సీ మెడిసిన్స్ అవ్వచ్చు, అంబులెన్స్ సర్వీసెస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాం జరుగుతుందండి. రోటరీ గ్రేటర్ విశాఖపట్నం సేవ అంటే ముందులు ఉంటుంది. ప్రతి ఇయర్ ఇది ఒక పెద్ద ప్రోగ్రాంలా కండక్ట్ చేస్తూ ఉంటున్నాం. ఈ సంవత్సరం కూడా యాజ్ ఏ కమ్యూనిటీ మెడికల్ డైరెక్టర్గా దీని ఇన్ఛార్జ్గా ఈ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కింద ప్రవీణ్ గారి సారథ్యంలో ఈ ప్రోగ్రామ్ని అందరి భక్తులకి అందుబాటులో ఉండటం కోసమని ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుందండి. ఈ సేవా కార్యక్రమంలో మెయిన్ థింగ్ వి డెంటల్ హెల్త్ వాళ్ళు, వి హెల్త్ కేర్ వాళ్ళు, ఏజ్ కేర్ ఫౌండేషన్ వాళ్ళు, DDR ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు మనకి స్టాఫ్ నర్సెస్ వాళ్ళని ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఏజ్ కేర్ ఫౌండేషన్ వారు అంబులెన్సెస్ కానీ మెడికల్ సర్వీసెస్ జరగడం జరుగుతుందండి. ప్రతి సంవత్సరం చేస్తున్నట్టు ఈ సంవత్సరం కూడా చేస్తున్నామండి. మేమేంటంటే కొంతమంది ఈ 32 కిలోమీటర్ల గిరి ప్రదర్శన ప్రతి సంవత్సరం కూడా ఎంతో అభివృద్ధిగా, అంటే ఎంతో వేల మంది దర్శించుకుంటున్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా చాలా ఎక్కువ మంది దర్శించుకుంటారని, అలాగే దానికి తగ్గట్టుగా మేము కూడా కొన్ని ఏర్పాట్లు చేస్తున్నామండి. ఒక మెడికల్ ఏదైతే ఉందో నర్సింగ్ హాస్టల్తో సపోర్ట్ తీసుకొని, అలాగే వి హెల్త్ కేర్ సపోర్ట్ తీసుకొని మేము వాళ్ళకి వచ్చిన వాళ్ళందరికీ కూడా యాక్చువల్గా ఏంటంటే మేము పెట్టుకున్న స్పాట్ కూడా ఏంటంటే సెంటర్ స్పాట్ అవుతుంది. అప్పటికే కొత్తగా వచ్చి ఎవరైతే గిరి ప్రదర్శన చేస్తున్నారో వాళ్ళందరికీ వచ్చేసరికి 15-16 కిలోమీటర్లు దొరికేసరికి వాళ్ళకి కాళ్ళు బొబ్బలెక్కేసి, తర్వాత కాళ్ళు నొప్పులు వచ్చేసి ఇటువంటివన్నీ వస్తాయి. కాబట్టి మేమేంటంటే ఒక నర్సింగ్ సపోర్ట్తో తీసుకొని వాళ్ళందరికీ వచ్చిన వాళ్ళందరికీ కూడా మసాజ్ చేసి వాళ్ళకి మేము రిలీఫ్గా ఒక ఆయింట్మెంట్ చేసి రిలాక్స్ అయ్యేటట్టుగా వాళ్ళు చూసి అప్పటి నుంచి మళ్ళీ ఇంకా 15 కిలోమీటర్లు కూడా వాళ్ళు సువిశాలంగా ఈజీగా నడవగలుగుతారు. మానవ సేవే మాధవ సేవగా భావించి రోటరీ క్లబ్ గ్రేటర్ విశాఖ గత 3 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం సింహాచల గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో భక్తులకి సేవా కార్యక్రమం అందిస్తుంది. ఈ ఏడాది కూడా పెద్ద ఎత్తున 30 మంది నర్సింగ్ స్టాఫ్ తోటి ఫిజియోథెరపీకి సంబంధించిన డాక్టర్స్, మా పెద్దలు చెప్పినట్టుగా రోటరీ క్లబ్ మెంబర్స్ చెప్పినట్టుగా వాళ్ళకి కాళ్ళ నొప్పులు తగ్గడానికి రిలీఫ్ ఇచ్చేలాగా కార్యక్రమం చేస్తున్నాం ముఖ్యంగా. అలాగే వాళ్ళకి పెయిన్ కిల్లర్స్ కానీ, ఫీవర్ కానీ, లేకపోతే యాంటీబయాటిక్స్, చిన్న గాయాలు తగిలినా కూడా వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేయటము, ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళకి వెంటనే అంబులెన్స్లో ఒక మంచి వైద్యానికి తరలించడానికి, హాస్పిటల్ తరలించడానికి అంబులెన్స్ సర్వీసెస్ కూడా ఉంటుంది. ముఖ్యంగా ఈ సర్వీస్ వచ్చేటివి నరసింహనగర్ శ్రీ షణ్ముఖ రెసిడెన్సీ, అంటే మన పోర్ట్ స్టేడియం బ్యాక్ సైడ్ గేట్గా వస్తుంది. అది భారత తపాలా శాఖను ప్రపంచ స్థాయి సేవా సంస్థగా తీర్చిదిద్దడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని, సాంకేతికత, సమర్థవంతమైన నాయకత్వం, ఉద్యోగుల అంకితభావంతో పోస్టల్ శాఖలో గత 2 సంవత్సరాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని కేంద్ర కమ్యూనికేషన్స్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరులో నూతనంగా ఆధునీకరించిన కొత్తపేట, చంద్రమౌళి నగర్ సబ్ పోస్టాఫీసులను శుక్రవారం ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. దేశంలోని ప్రతి గ్రామానికి, ప్రతి కుటుంబానికి చేరువుగా ఉన్న ఏకైక ప్రభుత్వ వ్యవస్థ పోస్టల్ శాఖ. వికసిత్ భారత్ నిర్మాణంలో ఈ వ్యవస్థ అత్యంత కీలకమైన పాత్ర పోషించబోతుందన్నారు. గత 2 సంవత్సరాల్లో పోస్టల్ శాఖలో జరిగిన మార్పులు గత 2-3 దశాబ్దాల్లో జరగని స్థాయిలో ఉన్నాయన్నారు. సరైన నాయకత్వం, సరైన సాంకేతికత, సరైన దిశ ఉంటే ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ప్రపంచ స్థాయి సేవలు అందించగలవని నిరూపిస్తున్నామని చెప్పారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తన గళం ద్వారా పార్టీ శ్రేణులను ముందుకు నడిపి ఎంతో కష్టపడి పనిచేసిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మంచా మల్లేశ్వరి సేవలను పార్టీ ఎన్నడూ మరువదని వైఎస్ఆర్సీపీ విశాఖ నగర అధ్యక్షుడు కేకే రాజు కొనియాడారు. సీతమ్మదార్లో ఓ ఫంక్షన్ హాల్లో మంచా మల్లేశ్వరి జన్మదిన వేడుకలను అత్యంత వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, నగర అధ్యక్షుడు కేకే రాజు, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, నాయకులు మొల్లి అప్పారావు, గాజువాక ఇన్ఛార్జి తిప్పల దేవన్ రెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణకుమారి ముఖ్య అతిథులుగా హాజరై మల్లీశ్వరి చేత కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాలను, ప్రజా సమస్యలను నిరంతరం గళమెత్తి వినిపించడంలో మల్లీశ్వరి కీలక పాత్ర పోషించారని, ప్రతి ఒక్క కార్యకర్తకు ఆమె కృషి స్ఫూర్తిదాయకమని అభినందించారు. అనంతరం మంచా మల్లీశ్వరి మాట్లాడుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలు చూపుతున్న అభిమానానికి, ఆత్మీయతకు తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రవిరెడ్డి, పద్మావతి, శ్రీదేవి వర్మ, వంకాయల మారుతి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
పార్టీకి కావాల్సింది ఇలాంటి నాయకులే. ఇప్పుడంటే అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా పార్టీ కార్యక్రమంలో పాల్గొంటారు, ఎవరైనా పార్టీ జెండా మోస్తారు. అధికారంలో ఉండరు. పార్టీ అధికారంలో అయినప్పుడు, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, పార్టీకి మన సేవలు అవసరమైనప్పుడు అధికార పార్టీకి ఎదురొడ్డి నిలబడి పోరాడే వాళ్ళకి తప్పకుండా సమాజంలో కానీ పార్టీలో కానీ, పార్టీలోనే కాదు ప్రజల్లో కానీ సమాజంలో కానీ గౌరవం దక్కుతుంది. ఆ విధంగానే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత చాలా సమర్థవంతంగా తక్కువ రోజుల వ్యవధిలోనే పార్టీ తరపున పార్టీ గళాన్ని సోషల్ మీడియా వేదికగా వినిపించడంతో పాటు మనం కూడా మల్లేశ్వర గారిని స్ఫూర్తిగా తీసుకుని మనం కూడా మాట్లాడచ్చు అని చాలామంది ఆవిడని చూసి కూడా 1 by 1 సోషల్ మీడియాలో చాలామంది యాక్టివ్ అవ్వడం జరిగింది. అంటే ఆ సమయంలో మనం మాట్లాడితే ఏం చేస్తారో, మళ్ళీ ఎలాంటి కేసులు పెడతారో, మనపై ఎలాంటి దాడులు చేస్తారనే క్లిష్ట పరిస్థితుల్లో ఇవాళ నా బర్త్డే సందర్భంగా వచ్చినటువంటి ప్రతి ఒక్క నాయకులకి, నా వైఎస్ఆర్సీపీ కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదములు. ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అమర్నాథ్ గారు, అదేవిధంగా కేకే రాజు గారు, ముల్లప్పరావు గారు, దేవాన్ గారు, అన్ని అసెంబ్లీ ఇన్ఛార్జీలు మా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వచ్చి, ఎస్పెషల్లీ కేకే రాజు గారు జిల్లా అధ్యక్షులుగా ఉండి కూడా నన్ను డే ఫస్ట్ నుంచి ఎంకరేజ్ చేస్తూనే వచ్చారు. నాయకులందరూ కష్టకాలంలో మల్లీశ్వరి వాయిస్ వినిపించింది, అదేవిధంగా పార్టీ కోసం పోరాడుతుంది అని ఒక ఆలోచన దృక్పథం వాళ్ళకి డే ఫస్ట్ నుంచి ఉంది. కాబట్టి నన్ను జిల్లా అధికార ప్రతినిధి నుంచి రాష్ట్ర అధికార ప్రతినిధికి వరకు, అంటే వితిన్ ఈ 3 years స్పాన్లో ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు, ఎంతో హ్యూమిలేషను అన్నీ ఫేస్ చేసినప్పటికీ కూడా విశాఖపట్నం ఈఎస్ఐ ఆసుపత్రిలో నర్సింగ్ సూపరింటెండెంట్గా పనిచేసి ఇటీవల విరమణ పొందిన శ్రీమతి స్వాముల నాగమణి తన స్వగ్రామమైన లంబసింగి ప్రభుత్వ ఆదర్శ ప్రాథమిక పాఠశాలకు ఒక కంప్యూటర్ను బహుకరించారు. ఈ సందర్భంగా నాగమణి మాట్లాడుతూ తన విద్యాభ్యాసం మొదట అడుగుపడిన పాఠశాలకు ఏదో ఒక సహాయం చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని, భవిష్యత్తులోని ఊరి అభివృద్ధికి తన వంతు సహాయం అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ2 శ్రీ బోడనాయుడు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్ దిలీప్ కుమార్, పాఠశాల సిబ్బంది, సచివాలయ సిబ్బంది, గ్రామ పెద్దలు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని నాగమణిని చిరు సత్కారంతో గౌరవించారు. ఈ కంప్యూటర్ బహుమతి విద్యార్థులకు కంప్యూటర్ విద్యను అందించడంలో ఎంతో ఉపయోగపడుతుందని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఆమెకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. జనసేన పార్టీ ఆవిర్భావం 2014 నుంచి పార్టీ అభివృద్ధికి విశేషంగా సేవలందించిన ఉమ్మడి సతీష్ గత ఏడాది జూలై 25న అకాల మరణం చెందడం పార్టీ శ్రేణులను తీవ్రంగా కలిచివేసిందని 34వ వార్డు అధ్యక్షుడు నీలం రాజు తెలిపారు. సతీష్ సేవలను పార్టీ కార్యకర్తలు ఎప్పటికీ మరువలేరని అన్నారు. సతీష్ కుటుంబానికి అండగా నిలిచేందుకు విశాఖ దక్షిణ నియోజకవర్గానికి చెందిన పలువురు సీనియర్ నాయకులు కలిసి 25,000 విలువైన నిత్యావసర సరుకులతో పాటు 15,000 నగదు ఆర్థిక సహాయం అందజేసినట్లు తెలిపారు. అలాగే ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటానని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాసరావు హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సతీష్ కుటుంబానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి నీలం రాజు కృతజ్ఞతలు తెలిపారు. గత సంవత్సరంలో మరణించినటువంటి మా జన సైనికుడు సతీష్ అని ఎంతో కాలం 2014 నుంచి పార్టీకి ఎనలేని సేవలు అందిస్తూ ఈ వార్డులో ఏ కార్యక్రమం ఉన్నా, దక్షిణ నియోజకవర్గంలో ఏ కార్యక్రమం ఉన్నా నిత్యం అన్ని కార్యక్రమాల్లో ఉంటూ ఎంతో ఉత్సాహంగా పార్టీ కోసం పనిచేసి కష్టకాలంలో పార్టీకి అండగా ఉండి కరెక్ట్గా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా మధ్యన లేకపోవడం మాకు ఎంతో బాధాకరంగా ఉంది. గత 7 నెలల నుంచి ఆ కుటుంబానికి ఏదో సాయం చేద్దామని దృక్పథంతో మచ్చరాజు గారు, నీలంరాజు గారు ప్రయత్నించినప్పటికీ అందరితో కలిసి ఈరోజు ఆ కుటుంబాన్ని ఒక 50,000 రూపాయలకు సంబంధించి సరుకులు కానీ, ఆర్థికంగా కొంత అమౌంట్ కానీ మేమందరూ కలిసి వాళ్ళకి సాయం చేయడం జరిగిందండి. ఈ సందర్భంగా నీలంరాజుకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇది ఒక ఇనిషియేటివ్ ముందు తీసుకొని ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. మన జన సైనికుడు మరణించారు, వాళ్ళు కొంచెం ఆ కుటుంబాన్ని మనం ఆదుకోవాలని చెప్పి ముందుకు వచ్చి మమ్మల్ని అందరినీ తీసుకొచ్చినందుకు నీలంరాజుకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆ కుటుంబానికి ఎప్పుడు మేము అండగా ఉంటామని, ఏ విధంగా అయినా వాళ్ళ నాన్నగారికి ఏదైనా ఉపాధి కల్పించడానికి కూడా ఎమ్మెల్యే గారితో మాట్లాడాం. ఎమ్మెల్యే గారు దాన్ని చేస్తామని చెప్పారు. ఎమ్మెల్యే గారు కూడా కుటుంబానికి మనం చేయాలి, అండగా నిల్చోవాలని చెప్పి వంశీకృష్ణ శ్రీనివాస్ గారు కూడా తెలియజేయడం జరిగిందని. తప్పకుండా వాళ్ళు ఆర్థికంగా అలాగే వాళ్ళ కుటుంబం కోసం ఎప్పుడూ కూడా జనసేన పార్టీ అండగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సతీష్ డాక్టర్ అనే నా మిత్రుడు పార్టీ పెట్టి నుంచి ఎన్నెన్నో కష్టాల్లో, పార్టీ ఒడిదుడుగులు, పోలీసు వ్యవస్థతోటి ఎన్నెన్నో కష్టాలు, కరోనా టైంలో కానీ రకరకాలు
నా వెనకాతలు ఉండి నా తోడుండి నా ఎప్పుడు నా కోసం ఎంతమందితో కూడా మాట్లాడాడు. ఇన్ని మాట్లాడలేదు. ఈరోజు పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా వాడికి ఏదో మంచి భరోసా చూద్దాం అనుకున్నాను, కానీ భగవంతుడు నాకు అవకాశం లేదు. నేనైతే చాలా చింకిస్తున్నాను. ఆ భగవంతుడు తన ఆత్మ శాంతించాలని ఎన్నెన్నో. మన ఊరు వైజాగ్ అండి. వైజాగ్ నుంచి రాగత గణేష్ అని నేను, ఉమ్మడి సతీష్ అని నేను, సర్వత్ లక్ష్మణ్ అని నేను ఎక్కడి నుంచి నెల్లూరు వెళ్ళి కరోనా టైంలో అందరూ ఇంట్లో ఉంటే మేమందరం వెళ్ళి అక్కడ కుటుంబానికి వెళ్ళి 25,000 రూపాయలు చెక్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి నాకు కొందరు మిత్రులు నాకు సాయం చేసినందుకు వాడికి కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు. మా 37వ వార్డు గరికిన రవి, అలాగే 33వ వార్డు జీకే, అలాగా చంటి గారు, అలాగే నారా నాగేశ్వరరావు గారు, అలాగే మా వీరేంద్ర, అలాగే మా ఇన్ఛార్జి నారా నాగేశ్వరరావు గారు, అలాగే ఆరల్లో నా ఫ్రెండ్ అయ్యా, అలాగా సతీష్ 35వ వార్డు సతీష్, ఇలాగా ఎంతోమంది. మధురవాడ మిథిలాపురి ఉడా కాలనీలో వేదాంత స్పెషలిస్ట్ క్లినిక్లో రోటరీ క్లబ్ ఆఫ్ విశాఖ పోర్ట్ సిటీ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీల కోసం మదర్ అండ్ చైల్డ్ ఉచిత వైద్య శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సుమారు 40 మంది గర్భిణులకు గర్భధారణ సమయంలో తీసుకోవాల్సిన పోషకాహారం, ముందస్తు జాగ్రత్తలు మరియు తల్లి శిశువు ఆరోగ్య పరిరక్షణపై వైద్య నిపుణులు సమగ్ర అవగాహన కల్పించారు. అనంతరం వారికి ఉచితంగా బేబీ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వేదాంత హాస్పిటల్ డైరెక్టర్లు డాక్టర్ శివ కుందరపు, డాక్టర్ ప్రకాష్ లాలం, గైనకాలజిస్ట్ డాక్టర్ దేవనితో పాటు రోటరీ క్లబ్ ప్రతినిధులు ఎన్ఎస్ఎన్ రాజు, ఐ భాస్కర్ రావు, రామకృష్ణ, లాడి కిషోర్ కుమార్, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వేదాంత స్పెషాలిటీ క్లినిక్స్ ఈ రోజు మనం రోటరీతో కలిసి ఈ మదర్ అండ్ చైల్డ్ హెల్త్ క్యాంప్ ని కండక్ట్ చేసాము. ఇది జూలైలో మన రోటరీలో సెలబ్రేట్ చేసే మదర్ అండ్ చైల్డ్ హెల్త్ దాంట్లో భాగంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అయితే ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్ గా అయినందుకు చాలా ధన్యవాదాలు. ఈ రోజు మనం ప్రెగ్నెంట్ ఉమెన్ అందరికి కూడా కొంచెం అవేర్నెస్ టాక్ లాగా మనం ఇంటరాక్టివ్ సెషన్ లాగా జరిగింది. చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ. సో ఈ మంత్ జూలై ప్రతి ప్రపంచంలో ప్రతి దగ్గర రోటరీ మదర్ అండ్ చైల్డ్ మంత్ గా సెలబ్రేట్ చేసుకుంటూ వస్తాం. సో ఆ నిమిత్తం రోటరీతో మనం ప్రతి సంవత్సరం రోటరీ పోర్ట్ సిటీ సభ్యులుగా మేము కూడా ఉండి ప్రతి సంవత్సరం రోటరీతో కొలాబరేట్ అయ్యి ఈ మంత్ని స్పెషల్ మదర్ అండ్ చైల్డ్ మంత్గా సెలబ్రేట్ చేస్తూ వస్తున్నాం. ఈ సెలబ్రేషన్స్లో మనం ప్రతిసారి ఇక్కడ ఉన్న కాబోయే తల్లులకు కానీ పిల్లలకు కానీ వచ్చే కామన్ ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేస్తాం. వాళ్ళకు వచ్చే కామన్ డౌట్స్, క్వశ్చన్స్, అవేర్నెస్ లోపాలని మనం తీరుస్తూ ఉంటాం. అంటే రోటరీ మెటర్నల్ చైల్డ్ హెల్త్ మంత్ మన డిజిగ్నేటెడ్ మంత్ ప్రతి ఇయర్ ఈ జూలై మంత్ లో చేసుకుంటాము. దాని సందర్భంగా మనం అనేక కార్యక్రమాలు, అంటే నాట్ ఓన్లీ మొత్తం రోటరీ మన డిస్ట్రిక్ట్ 3020 అందరూ ప్రతి మొత్తం 80 క్లబ్లు ఉన్నాయంటే అందరూ ఈ కార్యక్రమం చేస్తుంటారు. మేము కూడా వేదాంత హాస్పిటల్ వారి అసోసియేషన్ తో ఎవ్రీ ఇయర్ కార్యక్రమం చేస్తున్నాము. సో ఈరోజు ఒక 40 బేబీ కేర్ కిట్స్ ని మనం ఇవ్వడం జరిగింది తల్లులకి, కాబోయే తల్లులకి. సో ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ, మా రొటేరియన్స్ కి, మా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. కర్నూలు జిల్లా అల్లూరి నియోజకవర్గంలో మొట్టమొదటిసారి కొనసాగిన ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన. సంజీవని కార్యక్రమంలో పాల్గొని ఆరోగ్య కేంద్రాలు, చికిత్సా విధానాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి. విశాఖ వేపగుంట సింహపురి కాలనీలో ఏపీ ఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో 10 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈవీ ఛార్జింగ్ స్టేషన్. ఛార్జింగ్ స్టేషన్ ను ప్రారంభించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండేపల్లి రాంప్రసాద్ రెడ్డి. భోగాపురం విమానాశ్రయాన్ని సందర్శించి ప్రారంభ ఏర్పాట్లు పరిశీలించిన రాష్ట్ర మంత్రి నారా లోకేష్. ఆగస్టు 1 దేశ చరిత్రలో నిలిచిపోయేలా ప్రధానికి స్వాగతం పలకాలని ప్రజలకు పిలుపు. తనపై కొన్ని మీడియాల్లో వస్తున్న తప్పుడు వార్తలపై ఘాటుగా స్పందించిన విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. గ్రివెన్స్ ఫిర్యాదులపై మున్సిపల్ మంత్రికి లేఖ రాస్తే తప్పుడు వార్తలు ఇవ్వడం సరికాదని హితవు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.